మరి ఒక ఆదివారం దేవుని సన్నిధానంలో ఉండగలగటానికి దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మరి దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి భయంకరమైన పరిస్థితుల్లో, ఎండల్లో కూడా దేవుడు ఆయన కాపాడుతున్న విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మరి ఇంకొకసారి మరి VBS గురించి తెలియజేస్తున్నా. మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఆ సమయానికి మీరు ఉండగలిగితే, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అప్ టు 11 o'clock. చాలామంది ఉద్యోగాలకు 10-10:30కు వెళ్ళవలసి ఉంది కనుక ఉదయకాలము రండి. పిల్లలతో పాటు కొద్దిపాటి సమయము మరి స్పెండ్ చేయండి. మరి వారితో పాటు కొన్ని పాటలు, కొత్త పాటలు నేర్చుకోనండి. దెర్ ఈస్ నో టైమ్ టు లెర్న్ ద థింగ్స్. జీవితంలో చివరి క్షణము దాకా నేర్చుకోవడానికి మనము ఆతురపడాలట. దేవుడు మనము ఆశించిన కొలది ఆయన నేర్పడానికి ఇష్టపడతారట. వెన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్, గాడ్ వాంట్ టు టీచ్ యు మోర్. నీ జీవితంలో నీవు నేర్చుకోవడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను నేర్పించడానికి ఇష్టపడతారట. వన్స్ వెన్ యూ థింక్ దట్ యు ఆర్ ఫుల్, జీవితంలో నేను నిండిపోయాను, నా జీవితము నిండి ఉంది, నాకు ఇంకా ఏది అవసరత లేదు అన్నప్పుడు దేవుడు నింపటానికి ఇష్టపడరట. సంఘానికి ప్రతి ఆదివారం రావడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రతి ఆదివారం దేవుని సన్నిధానంలో వచ్చి దేవుని వాక్యం వినడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? గతించిన వారములో నీవు చేసిన పనులను, గతించిన వారమంతిలో నీ దేవుడు నిన్ను నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పాలంట. వందనాలు చెప్తే ఆ వారములో నీవు చేసిన పనులన్నింటినీ దేవుడు మర్చిపోతారట. ఇంకొక కొత్త వారాన్ని నీకు ఇచ్చేటప్పుడు ఆయన కృపచేత నీ జీవితాన్ని నింపుతాడట. కృపచేత నీవు నన్ను నింపావు, కృపచేత నీవు నన్ను దీవించావని ఏ వ్యక్తి చెప్పగలుగుతాడో ఆ వ్యక్తి తన జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుతాడట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సంఘములో సండే స్కూల్, దేవుని కృపను బట్టి సండే స్కూల్ ప్రతి ఆదివారం జరుగుతుంది. చాలామంది వారి పిల్లలను తెస్తున్నారు, పంపుతున్నారు. దానిని బట్టి దేవునికి వందనాలు. మరి మధుశేఖర్ గారు ప్రతిసారి అంటాడు, అంకుల్ ఐ మిస్సింగ్ మై మెసేజ్. మరి ఐ హోప్ సంధ్య విల్ బి టెల్లింగ్ హిమ్ అగైన్. మరి అయినా తన జీవితంలో మధుశేఖర్ గారు చేస్తున్న ఈ గొప్ప పరిచయను బట్టి దేవుడు తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును కాట. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం ఇంతకుముందు 119వ కీర్తనలో చెప్పాను. 119వ కీర్తనలో వాక్యము మనలను తెప్పరిల్ల చేస్తుంది. ఆయన బోధ మన జీవితాలను నడిపిస్తుంది. ఆయన బోధ మన జీవితాలను హెచ్చరిస్తుంది. ఆయన బోధ మన జీవితాలను సంతృప్తిపరుస్తుంది. అలాంటి బోధ, యేసు బోధ వినడానికి నీవు ఇష్టపడితే, బోధలు ఎన్నో ఉన్నాయి లోకంలో, బోధలు చాలా ఉన్నాయండి. కానీ ఆత్మీయమైన యేసు బోధ నీ జీవితానికి అత్యంత ఫలభరితమని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు అలాంటి కృప నీ ఉదయకాలము మనకు దయచేయునుగాక. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం నాకు అతి ప్రియమైన వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం మరి 38వ అధ్యాయము 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములను నీవు పారవేసితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములను నీవు పారవేసితివి. ఇంకొకసారి, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు హేతువాయను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో ఇంగ్లీష్లో ఇలా ఉంది, ఇట్ వాస్ ఫర్ మై ఓన్ వెల్ఫేర్. It was for my own welfare that I had such a great bitterness in my life. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మార్క్ అనే ఒక ఆంకాలజిస్ట్ తన జీవితంలో ఎంతోమందిని క్యాన్సర్ పేషెంట్స్ను బాగు చేశాడు. ఆయన దేవుని యందు చాలా భయభక్తి కలిగిన వాడు. డాక్టర్ మార్క్ ఆయన తన జీవితంలో ఒక కొత్త క్యాన్సర్ను కనుక్కున్నాడు. ఒక చిన్నపిల్లలకు వచ్చే కొత్త క్యాన్సర్ను ఆయన కనుక్కొని దానికి కావలసిన ట్రీట్మెంట్ కూడా ఆయన తన యొక్క ల్యాబ్లోనే ఆయన దానికి కావలసిన ట్రీట్మెంట్ను ఆయన తయారు చేశాడు. ఆయన ఆ దినాల్లో ఉన్న ఆ యొక్క దేశములో ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయన మాటలు వినడానికి ఇష్టపడ్డారు.
ఆ దినాలలో క్యాన్సర్కు కావలసిన ట్రీట్మెంట్ ఉండేది కాదు, ఈ దినాలలో కూడా చాలా లేదులేండి. కానీ ఆయన పిల్లలకు వచ్చిన ఆ చర్మపు స్కిన్ క్యాన్సర్ను దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆయన కనుక్కున్నాడట. ఆయన ఒకనాడు ఆయనను వేరే ఇతర సిటీలో ఒక కాన్ఫరెన్స్ను పెట్టి అక్కడ డాక్టర్లందరినీ వచ్చి ఆ డాక్టర్లు వచ్చి ఆయన కనుక్కున్న ఆ డ్రగ్ను ఎలా ట్రీట్ చేయాలో ఆయన ఒక క్లాసెస్ తీసుకుంటాను ఒక కాన్ఫరెన్స్ పెట్టారట. డాక్టర్ మార్క్ గారిని ఆ శ్రేష్టమైన కాన్ఫరెన్స్కు ఇన్వైట్ చేశారు. మార్క్ గారు ప్లేన్లో కూర్చున్నాడు. ప్లేన్లో కూర్చొని తను చేసిన వాటిని ఒకసారి గమనంలోనికి తీసుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏం మాట్లాడదామని. ఒక 15 నిమిషాలు ఫ్లైట్ వెళ్ళిన తర్వాత ఆ ఫ్లైట్ యొక్క కమాండర్ చెప్పాడంట, భయంకరమైన వాతావరణం ఉంది, మీ ఫ్లైట్ను నేను ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళలేను, కాబట్టి తిరిగి నేను అదే ఎయిర్పోర్టుకు ఆ ప్లేన్ను దించేస్తున్నాను. ఎవరైనా అర్జెంటుగా వేరే పనులు ఉన్నవారు దయచేసి వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళండి అని ఒక అర్ధగంటకు తిరిగి అదే ఎయిర్పోర్టుకు మార్క్ గారిని వదిలేశారట. మార్క్ గారు వాచ్ చూసుకున్నారు, నాకు ఇంకా సమయం ఉంది అని చెప్పి వెళ్ళి తన కారును తీసుకొని ఆ సిటీకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. బికాస్ హీ వాంటెడ్ టు టెల్ టు ఎవ్రీవన్, తన జీవితంలో దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి తను ఇన్వెస్ట్ లేకపోతే తను కనుక్కున్న ఆ యొక్క మెడిసిన్ ఇతరులకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన తన కారు తీసుకొని బయలుదేరి సుమారుగా ఒక 100 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత భయంకరమైన ఉరుములు మెరుపులు వస్తున్నాయి. ఆయన మన మ్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు, తను వెళ్ళవలసిన రూట్ ఏదో కనుక్కొని. ఉన్నట్టుండి ఒక పిడుగులాగా ఆయన కారు మీద పడింది, భయపడిపోయాడు, దారి తప్పిపోయింది. ఏదో కనిపించిన తిన్నని దారిలో ఎక్కడో ఒక చోట తల దాచుకుందాం, ఈ రాత్రి నేను ఎలాగైనా చనిపోతాను అనుకొని ప్రార్థన చేసుకుంటూ కారులో కూర్చొని ఒక ఇంటి ముందు ఆగాడట. భయంకరమైన కుండపోత వర్షం, మబ్బులు గమ్మింది, ఉదయకాలమే, కన్నులు కూడా కనిపించడంలే. ఆయన కారు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చిన్న ఇల్లుందట, ఆ ఇంటి తలుపు కొట్టాడట. ఆ తలుపు, ఇది జరిగిన విషయం, ఆయన తలుపు కొట్టగా కొంచెం సేపుకు ఒక 2 నిమిషాలకు ఒక యవ్వన స్త్రీ వచ్చి తలుపు తెరిచిందట. తలుపు తెరిచి ఆ స్త్రీ అనింది, అయ్యా వాతావరణం చాలా భయంకరంగా ఉంది, ఇంటిలోనికి రండి, ఆ వాతావరణం బాగైన తర్వాత మీరు వెళ్ళొచ్చండి అని ఆయన లోపలికి పిలిచింది. ఆయన బట్టలన్నీ తడిచిపోయాయి. ఆయనకు ఒక టవల్ తీసుకొని వచ్చి ఆయనకిచ్చి, అయ్యా మొత్తం తడిచిపోయారు, కొంచెం తల తుడుచుకోండి అని చెప్పి టవల్ ఇచ్చి ఆమె లోపలికి వెళ్ళి మీకు కొంచెం టీ తీసుకొని వస్తానని టీ తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చింది. ఆయన టీ తాగుతూ అనుకున్నాడు, ప్రభువా ఎందుకు ఇలా చేశావు అని మార్క్ గారు మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఈ స్త్రీ వెళ్ళి అదే రూమ్లో ఒక కార్నర్కు ఒక ఉయ్యాల ఉందట, ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఆ ఉయ్యాలను ఊపుతూ ఒక ప్రార్థన చేసిందట. ప్రభువా నీ చిత్తమైతే నా కుమార్తె బలహీనమైన పరిస్థితిలో ఉంది, ఏ డాక్టరు తెలుసుకొని రోగం ఆమెకు వచ్చిందట, దయచేసి ఈ కుమార్తెని ఎలాగైనా బతికించాయా, నాకున్న ఒకే ఒక కుమార్తె ఈమెను నేను అతిగా ప్రేమిస్తున్నా, నిన్నెంతగా ప్రేమిస్తున్నాను నా కుమార్తెను అంతగా ప్రేమిస్తున్నా, నా కుమార్తెను తప్పకుండా బాగు చేయని ప్రార్థన చేసి లేచి వచ్చి, ఆ కుమార్తె పడుకొనే ఉంది, లేచి వచ్చి ఆయన దగ్గర టీ కప్పు తీసుకోవడానికి వచ్చిందట. అప్పుడు ప్లీజ్ స్విచ్ ఆఫ్, ఆయన దగ్గరికి వచ్చి కప్పు తీసుకోవడానికి వచ్చిందట. అప్పుడు మార్క్ గారు ఆమె ముఖంలో చూసి అన్నారట, ఏమని ప్రార్థన చేశావమ్మా తల్లి, ఏమని ప్రార్థన చేశావు, నీ ప్రార్థన దేవుడు వింటాడనుకుంటాడా? అప్పుడు ఆమె తడిచిన నేత్రాలతో ఆమె అంటుందయ్యా, అయ్యా నా భర్త చిన్న వ్యాపారి, నేను ఒక యేసుప్రభుని నమ్ముకున్న విశ్వాసులం మేము, నా కుమార్తెకు ఒక రోగం వచ్చిందట, ఎంతమంది 2 సంవత్సరాల కుమార్తెకు రోగం వచ్చింది, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా అందరి నోట ఒకటే మాట, నీ కుమార్తెను కేవలం మార్క్ అనే డాక్టర్ ఒక్కడే బాగు చేస్తాడని. ఆయనను కలవడం కానీ
ఆయన చేత నా కుమార్తెకు కావలసిన ట్రీట్మెంట్ ఇప్పడం కానీ మాకు కలలోని మాటయా, దేవుడే ఏదైనా ఒక అద్భుతము చేయాలి అన్నాడట. మార్కు గారు ఆ టీ కప్ ఆయనకిచ్చి ఆయన అన్నాడట, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. నీవు అనుకుంటున్న మార్కును నేనే తల్లి. ఆయన వెళ్ళి ఆమెతో కలిసి దేవునితో అన్నాడంట, ప్లేన్ ఎందుకు ఆగిపోయిందో, కాన్ఫరెన్స్కు ఎందుకు వచ్చానో, మధ్యలో నా కారు మీద పిడుగెందుకు పడిందో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. ఈ కుమార్తె ప్రార్థనకు జవాబుగా పరిస్థితులను భయంకరమైన వానను మరి నీ కంట్రోల్లో ఉంచుకొని కావలసిన చోటికి నన్ను నడిపించావయ్యా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, హిజ్కియా జీవితంలో తను చేసిన ప్రార్థన అదే. మిక్కుటమైన ఆయాసం, ద బిట్టర్నెస్ ఇన్ మై లైఫ్, మిక్కుటమైన ఆయాసం, నెమ్మది నొందుటకు నాకు హేతువైన. 2 కాంట్రవర్షియల్ థింగ్స్ అండి. మిక్కుటమైన ఆయాసం వస్తే కష్టము రావాలి, మిక్కుటమైన ఆయాసం వస్తే కోపము రావాలి, మిక్కుటమైన ఆయాసం వస్తే ఏడుపు రావాలి. హిజ్కియా అంటాడు, మిక్కుటమైన ఆయాసం నేను నెమ్మది నొందుటకు హేతువైన. ఈ ఉదయకాలం నీ జీవితంలో నీ ఆయాసం ఏంటమ్మా? నీ జీవితంలో నిన్ను పట్టి పీడిస్తున్న బాధ ఏంటమ్మా? నీ జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటాడు, ఈయన అంటున్న మాట ప్రకృతికి విరుద్ధం. ఈయన అంటున్న మాట మానవ జీవితాలకు అతీతమైనదే. ఆయన తన జీవితంలో యథార్థంగా దేవుణ్ణి గూర్చి ఆయన అంటున్నాడు, నీవు నా జీవితంలో ఇంత భయంకరమైన పరిస్థితిని పెట్టి, ఇంత బాధను నా ముందు ఉంచి, నాకు ఆ బాధ నాకు నెమ్మదిని ఇచ్చిందయ్యా. డిడ్ యూ ఫీల్ ఇట్? జీవితంలో నీ జీవితంలో ఎప్పుడైనా నీ జీవితంలో లేకపోతే నా జీవితంలో దేవుడు నాకు ఎప్పుడైనా కష్టాన్ని కలుగజేసినప్పుడు, దేవుడు నా జీవితంలో భయంకరమైన బాధలు పెట్టినప్పుడు, దేవుడు నా జీవితంలో నేను పొందుకోలేనిది, నేను అనుభవించలేనిది, నేను ఆశించినది నాకు నుండి దూరమైనప్పుడు, దాని నుండి నీకు నెమ్మది కలగటానికి, నీ జీవితానికి కావలసిన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడట. హిజ్కియా అంటున్న మాట ఇదేండి, నా మాటలు కావండి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రతి విశ్వాసి యొక్క ఛాలెంజ్ ఇదే. మన జీవితంలోని గురి ఇది కావాలని దేవుడు కోరుకుంటాడు. మన జీవితంలో అవర్ ఫెయిత్ ఈస్ బీయింగ్ ఛాలెంజ్. మన విశ్వాసాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు సాతాను. నీ విశ్వాసము నువ్వు ఇన్స్పైర్ చేయాలి. ఏంటయ్యే, ఇంత బాధలో కూడా నేను నెమ్మది పొందడానికి కారణం కావాలి, ఇంత కష్టంలో కూడా నేను సంతోషించడానికి హేతువు కావాలి, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను దేవుని స్తుతించడానికి నేను సమయాన్ని వెచ్చించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, హిజ్కియా జీవితంలో మనం గమనిస్తే, ఇశ్రాయేలులకు ఇశ్రాయేలు రాజ్యంగా విడిపోయిన తర్వాత రెహబాము యూదులకు రాజు, యరోబాము ఇశ్రాయేలుకు రాజు. యరోబాము వచ్చిన తర్వాత మొదటి రాజులు, రెండవ రాజులు, దినవృత్తాంతములు, మొదటి 2 దినవృత్తాంతములు మనం గమనిస్తే, యూదా వారికి 20 మంది రాజులు. యూదా వారికి క్షమించండి యూదా వారికి 20 మంది రాజులు, ఇశ్రాయేలు వారికి 19 మంది రాజులు. యూదా వారికి 20 మంది రాజులు ఉన్నారు. మొదటి రాజు సౌలు ఇశ్రాయేలులకు, రెండవ రాజు దావీదు ఇశ్రాయేలందరికీ 12 గోత్రాలకు. తరువాత సొలొమోను రాజు ఇశ్రాయేలందరికీ 12 గోత్రాల వారికి. సొలొమోను తరువాత ఆయన కుమారుడైన రెహబాబు సమయంలో ఇశ్రాయేలు 12 గోత్రాలు విడిపోతాయి. 2 గోత్రాలు ఒక సైడుకు, 10 గోత్రాలు ఒక సైడుకు. 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీలు అన్నారు, 2 గోత్రాల వారిని యూదులు అన్నారు. వాళ్ళే జూస్. ఇప్పుడు యెరూషలేములో ఉన్న జూస్ వారేనండి. ఈ యూదా గోత్రము వారు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యూదా గోత్రులకు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, హిజ్కియా 13వ రాజు. ఆహాజు కుమారుడైన హిజ్కియా 13వ రాజు. ఈ రాజులు చాలామంది దేవుని ఎరగక జీవించారు. ఈ కొంతమంది రాజులు దేవుని యందు భయభక్తులు కలిగారు.
కొంతమంది మన మాదిరి సగం ఇటు సగం అటు జీవించారు. కానీ దావీదునకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి యూదా గోత్రములో యూదా రాజులను 20 మందిని చేశాడు దేవుడు. ఇశ్రాయేలులో రాజులను 19 మంది ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, హిజ్కియా అంటే యెహోవాయే నా బలము అని అర్థం. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. హిజ్కియా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని తన జీవితంలో పొందాడు. ఆయన క్రైస్తవులందరికీ, విశ్వాసులకందరికీ చెప్పే ఒక మాట ఏంటంటే, నీకు మిక్కుటమైన ఆయాసం దేంతో అయినా కలిగితే, ఎయిదర్ బికాస్ ఆఫ్ యువర్ స్టడీస్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్యూచర్, జీవితంలో నీ ఫ్యూచర్ని గురించి, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నా పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా బ్రతుకు తెరువు ఎలా, నాకు మంచి ఉద్యోగం వస్తుందా, నాకు మంచి భర్త దొరుకుతాడా, ఇదంతా నీకు ఆయాసాన్ని కలగజేస్తుంది. ఆయన అంటాడు, అలాంటి ఆయాసములో దేవుడు నీకు నెమ్మది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ ఈజ్ రెడీ టు గివ్ యూ దిస్. నెమ్మది, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది పొందుటకు హేతువాయన. ఏంటండి, వాట్ ఈస్ దిస్? ఎవరైనా ఇంట్లో వస్తే బాధ కలగాలి, నీవు అనుకున్నది జరగకపోతే నీకు కోపం రావాలి, నీ జీవితంలో నీవు అనుకున్నది సాధించకపోతే నీకు ఆయాసం రావాలి, నీ జీవితంలో నీవు ఏడవాలి. అలాంటి హిజ్కియా తన జీవితంలో అంటాడు, నీవు నిజంగా దేవుని బిడ్డవైతే దేవుడు నీకు మిక్కుట ఆయాసము నెమ్మది పొందటానికి హేతు అవుతుందట. సో ప్రే ఫర్ ఆయాసం, అంతేనా? కష్టాల కొరకు ప్రార్థన చేయాలి, అవునా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ మన జీవితాల్లో గమనించాలి. అందుకే యేసు ప్రభు తన శిష్యులను చూసి ఒక మాట అంటాడు, మీరు సజీవ రాళ్ళై, పౌలు కూడా అంటాడు రోమీలకు రాసిన పత్రికలో, మీరు దేవునికి సజీవమైన రాళ్ళై ఉన్నారు. దేవుడు తన మందిరాన్ని కట్టుకోవాలని ఇష్టపడతాడు. ఆ మందిరాన్ని మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇటుకలా వాడడానికి ఇష్టపడతాడు. అందుకే మీరు సజీవ రాళ్ళు, మీతో నేను మందిరాన్ని కడతాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ గమనించాలి, ఆ మందిరములో అన్ని రాళ్ళు అమర్చబడ్డాయి. దేవుని మందిరములో దేవుడు నివసిస్తాడు. ఆ మందిరంలో నీవు కూడా ఒక రాయిగా ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ కొన్ని రాళ్ళు మూలరాళ్ళు, కొన్ని రాళ్ళు మూలరాళ్ళు. అది యేసు ప్రభు మూలరాయి అయ్యాడు అని ముందే పౌలు ఏమంటాడంటే, మీరు సజీవరాళ్ళుగా కాకుండా మందిరములో సాక్షిరాళ్ళుగా ఉండటానికి ఇష్టపడాలి. మన జీవితాల్లో గమనించండి, మనమందరము రాళ్ళమే, మనమందరము రక్షింపబడిన వారమే, మనమందరము దేవుని మందిరంలో వాడబడే వారమే, మనమందరము సజీవులమైన రాళ్ళము. ఈరోజు చచ్చిపోయిన రేపు లేస్తామన్న శ్రేష్టమైన వాగ్దానం మనకుంది. కానీ హిజ్కియా అంటాడు, సజీవ రాళ్ళు ఓల్డ్ స్టేట్మెంట్ అయ్యా, నీవు దేవుణ్ణి అడగాల్సింది సాక్ష్యపు రాళ్ళగా నిలబడాలి. అందుకే అపోస్తల కార్యములు 13:36లో దావీదు ఎప్పుడో చచ్చిపోయాడండి. 4,000 సంవత్సరాల క్రితం దావీదు చచ్చిపోయాడు. ఆ దావీదును గురించి ఒక మాట, దావీదు తన తరము వారికి సేవ చేసి, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించను. ఒక 100 సంవత్సరాల తర్వాత, ఒక 200 సంవత్సరాల తర్వాత, ఒక 300 సంవత్సరాల తర్వాత సజీవురాలుగా ఉన్నావు నీవు సాక్షిరాలుగా మార్చబడి ఉంటే ప్రజలు నీ పేరుని ఇంకా జ్ఞాపకం పెట్టుకుంటారమ్మా. ఇఫ్ ఐ ఆస్క్ యూ, మోడర్న్ మిషన్స్ పితామహుడు ఎవడు అంటే వెంటనే ఏమంటారమ్మా? విలియం కేరీ అంటారు. నా నెక్స్ట్ క్వశ్చన్, విలియం కేరీ భార్య పేరు తెలుసా? మోడర్న్ మిషన్స్, నీ చేతిలో తెలుగు బైబుల్ ఉంది అంటే దానికి ప్రధాన కారణం ఎవరు అంటే ప్రతివారం అనేది విలియం కేరీ అండి. మళ్ళీ విలియం కేరీతో పాటు అమెరికా లండన్ దేశం నుంచి వచ్చిన ఆయన భార్య పేరు గుర్తులేదే ఎవరికి? ఎందుకండి ఆమె సజీవపురాల్లో, విలియం కేరీ గారు సాక్షిరాల్లో. మనమంతా సజీవులపురాళ్ళం. సమాధులతో మనం అంతమైపోతాం. హిజ్కియా అంటాడు, మిక్కుటమైన ఆయాసము నెమ్మది పొందటానికి నీకు హేతువైతే నీవు సాక్షిరాయిగా నిలబడతావు. ఈ ఉదయకాలం దేవుని యందు భక్తి కలిగి, దేవుని యొక్క ప్రేమ చేత బాప్తిస్మము తీసుకొని ఆయన ఇంటిలో సజీవరాలుగా ఉన్న మనమందరం సాక్షిరాలుగా ఎలా తయారవుతాం? అది మన ప్రశ్న. హిజ్కియానే అడగాలి, అయ్యా
నీ జీవితంలో ఆయాసము నెమ్మది ఎలా అయ్యా? ఆయాసం అయితే ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఆయాసం అయితే పప్పు కొట్టుకోవాలి, ఆయాసం అయితే నువ్వు ఒక చోట కూర్చోవాలి, ఫ్యాన్ ఫుల్గా వేసుకోవాలి కదయ్యా. నెమ్మది ఎలా దొరికిందయ్యా నీకు? జీవితంలో గందరగోళంలో జీవిస్తున్నావు కదా, రేపేమవుతుందో నీకు తెలియకుండా జీవిస్తున్నావు కదా. జీవితంలో నీ ఆయాసం అంతా రేపటిని కూర్చే కదా, నీ ఆయాసం అంతా పిల్లల భవిష్యత్తును కూర్చే కదా. హిజ్కియా అంటాడు, నా మాటలు వింటే మీ జీవితంలో నెమ్మది పొందటానికి హేతువైన. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, రెండవ రాజుల గ్రంథం ఇతనిని గూర్చిన విషయాలు యెషయా గ్రంథం 36 నుండి 39 అధ్యాయాలలో హిజ్కియాను గూర్చిన విషయాలు చదవబడిన యెషయా గ్రంథం 36 నుంచి 39 దాకా, రెండవ రాజుల గ్రంథం 18, 19, 20లో, దినవృత్తాంతముల గ్రంథం రెండవ దినవృత్తాంతముల గ్రంథం 31, 32 అధ్యాయాల్లో ఉంది. దేవుడు ఈయనను గురించి చాలా చోట్ల రాశాడండి. ఎందుకు? అనేకులకు నెమ్మది పొందటం ఎలా ఆయన నేర్పించాడండి. జీవితంలో మనము ఆయాసము దుఃఖముతో జీవిస్తూ ఉంటుండగా, మన జీవితంలో ఉన్నదంతా ఆయాసము దుఃఖమని వాక్యం చెప్తుండగా, ఒక వ్యక్తి, ఒక రాజు వచ్చి, యూదుల రాజు 13వ రాజు హిజ్కియా వచ్చి, యెహోవా నా బలం అని ఆయన వచ్చి ఆయన అంటాడు, నీకు ఆయాసం వస్తే దేవుడు నెమ్మది ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఈ ఉదయకాలం నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి అడగాలి, హిజ్కియా పొందిన జీవితం నాకు కావాలయ్యా. హిజ్కియా లాంటి జీవితం నాకు ఉండాలయ్యా. నా జీవితంలో నేను సాక్షి రాయిగా నిలబడి ఉండాలయ్యా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన రెండవ రాజుల గ్రంథం ఒక్కసారి 18వ అధ్యాయం, బైబిల్ ఉన్నవారు రెండవ రాజుల గ్రంథం తెలుసు కదండి, సమూయేలు తర్వాత. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదారాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడు. 25 ఇయర్స్లో హీ వాజ్ మేడ్ కింగ్. ఆయన 29 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు అని పక్కన నెక్స్ట్ వర్స్లో ఉంది. సో హీ రూల్డ్ జూడా ఫర్ 29 ఇయర్స్. ఎందుకు చెప్తున్నాను అంటే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన 25వ సంవత్సరంలో వారి నాన్న, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి నాయన ఆహాజునకు సహాయకారిగా ఉండేవాడట. యవనస్తుడుగా ఉన్నప్పుడు యువరాజుగా ఆయన రాజ్యము చేశాడు. కానీ నాన్న ఉన్నత దాకా ఆయన రాజుగా లెక్కింపబడలే. తన నాన్న చేస్తున్న విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాడు. తన నాన్న దేవుని పట్ల ఉన్న అనుకోవను ఆయన గమనించాడు. వాళ్ళ నాన్న దేవుని ఎలా పూజిస్తున్నాడు, ఎలా గౌరవిస్తున్నాడో గమనించాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తను జీవిస్తుండగా దేవుడు ఆయనకు 3 రకాల పరీక్షలు పెట్టాడు. నీ జీవితంలో ఆయాసానికి కారణం దేవుడు నీకు పెట్టిన పరీక్షలు గమనించు. ఏదైనా కావచ్చు ఆ పరీక్షలు. ప్రతి వారికి వారి జీవితంలో ఈ 3 పరీక్షలు తప్పకుండా వెళ్ళాల్సిందే. పరీక్షలు గెలిచావా, ఆయాసం ఆనందమవుతుంది, ఆయాసం నీకు కావలసిన నెమ్మది కలుగుతుంది, ఆయాసము నీ జీవితంలో సమాధానానికి గుర్తుగా మిగులుతుంది. చాలామంది వారి జీవితాల్లో దేవుడు పెట్టిన ఈ భయంకరమైన పరీక్షలు, ప్రతివాడు, లోకంలో ఉన్న ప్రతివాడు ఈ 3 పరీక్షలకు వెళ్ళాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎంట్రన్స్ టెస్ట్ వాట్ యు ఆర్ రైటింగ్. ఇవి జీవితపు పరీక్షలు, దేవుడు నీకు పెట్టే పరీక్షలు, దేవుడు నిన్ను అనుమతిచ్చే పరీక్షలు. యోబుకు జరిగాయండి, యేసు ప్రభువుకు జరిగాయండి, యెషయాకు జరిగాయండి, హిజ్కియాకు జరిగాయండి, నీకు జరుగుతాయండి, నాకు జరుగుతాయండి. ఈ పరీక్షలలో నీవు సరి అయిన రీతిగా ఈ పరీక్షలను జయించగలిగితే నీ జీవితంలో దేవుడు నీకు నెమ్మది ఇవ్వడానికి ఇష్టపడతాడు. నీవు సజీవరాల నుండి సాక్షిరాలుగా నిలబడిపోతావు. అందుకే ఈ దినం మనం హిజ్కియాను గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళ నాన్నను గురించి, వాళ్ళ నాన్న అయిన ఆహాజును గురించి మనం మాట్లాడడంలే, ఆయన కుమారుడైన మనష్యను గురించి మనం మాట్లాడడంలే. ఎందుకు హిజ్కియాను గురించి మాట్లాడుతున్నామండి? ఆయన సాక్షిరాలుగా ఉండడానికి ఇష్టపడ్డాడమ్మా. దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో నెగ్గడానికి ఆయన ఇష్టపడ్డాడమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ పరీక్షల్లో ఆయన ఎలా చేశాడు? మామూలుగా రాజులు
రాజులు వారి జీవితాల్లో వచ్చిన ప్రతి విధమైన సమస్యను పరిష్కరించుకోవడానికి వారు చేసే 3-4 విధానాలు ఉన్నాయి. ఒకటి, వారు శాసిస్తారు. రెండవది, క్రీస్తును వారు శిక్షిస్తారు. మొదటి శాసిస్తారు, తరువాత శిక్షిస్తారు, తరువాత క్రీస్తునందు అవసరమైతే ఇతరులను చంపడానికి కూడా ముందుంటారు. చివరిగా వారి జీవితంలో వారు ఓడిపోతే వారు బానిసలుగా వారికి సరెండర్ అయిపోతారు. ఈ 4 హిజ్కియా ఎన్నుకోలేదు. గమనించండి, హిజ్కియా తన జీవితంలో తన ముందు వస్తున్న పరీక్షలకు ఈ 4 సాధనాలను వాడుకోలేదు. నీ జీవితంలో మిక్కుటమైన ఆయాసం, నెమ్మది ఎందుకు ఇవ్వడం లేదో తెలుసా? నీకు వస్తున్న కష్టము నీ జీవితంలో సంతోషంగా మారడం లేదు ఎందుకో తెలుసా? నీకు దేవుడు పెట్టిన పరీక్షల్లో నీవు ఫెయిల్ ఎందుకు అవుతున్నావో తెలుసా? నీ జీవితంలో హిజ్కియా చేయనిది నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావు కనుక. నీ జీవితంలో ఏదైనా వస్తే వెంటనే నువ్వు శాసించేస్తావు. ఏమంటావు? నో ప్రాబ్లం, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కదా, నీకు అధికారం ఉంది, నీకు దర్పం ఉంది, నీ దగ్గర ధనం ఉంది, నీకు కావలసిన హోదా ఉంది. హిజ్కియా రాజండి, హిజ్కియా దేశానికి రాజండి. ఆయన శాసించలే, ఆయన శిక్షించలే, ఆయన చంపడానికి కూడా తన చేతులను చాచలే. ఆయన తన జీవితంలో ఈ పరీక్షలకు చివరిగా పరీక్ష పెట్టిన రాజులకు సరెండర్ కూడా కాలే. ఏం చేశాడండి? నీ జీవితంలో నీ డబ్బు మీద ఆధారపడుతున్నావు, నీ జీవితంలో నీ హోదా మీద ఆధారపడుతున్నావు, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం మీద ఆధారపడుతున్నావు, దేవుడు నీకు ఇచ్చిన స్తోమత మీద ఆధారపడుతున్నావు. అందుకే మికుటమైన ఆయాసం, నెమ్మది ఇవ్వడం లేదమ్మా. ఈ ఉదయకాలం హిజ్కియా ఒక 3 పరీక్షలను గమనిద్దాం. మొట్టమొదటి పరీక్ష, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 36వ అధ్యాయం. యెషయా గ్రంథం 36వ అధ్యాయం. 36వ అధ్యాయం. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమందన ఈ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలని యూదా వారికిని యెరూషలేం వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టనే ఆయనే కదా యెహోవా. అష్షూరు రాజైన సన్హెరీబు తన ప్రధాన సైన్యాధిపతి అయిన రబ్షాకేను పంపాడు. బాగా గమనించండి, మీరు వినాలి కథ. అష్షూరు రాజు, ఇంకొక దేశపు రాజు, అష్షూరు రాజు ఆయన సన్హెరీబు తన యొక్క సైన్యాధిపతి అయిన రబ్షాకేను ఇశ్రాయేలు మీదకి పంపించాడు. ఇశ్రాయేలు మీదకి వచ్చిన తర్వాత ఆయన మొదట రాజును తిట్టాడు, తరువాత రాజ్య ప్రజలను తిట్టాడు. వారు ఏమంటారో తెలుసా? అయ్యా, అష్షూరు భాషతో మాట్లాడండి, మీరు వచ్చి ఇశ్రాయేలు భాషతో మాట్లాడుతున్నారు. మీరు తిడుతున్నది అక్కడున్న సైన్యాధిపతులను, రాజు యొక్క అధిపతులను తిడుతున్నాడండి. వారు ఆయనను అడుక్కుంటారట రబ్షాకేతో, మీరు మమ్మల్ని తిడుతున్నారు, మీరు మమ్మల్ని తూలనాడుతున్నారు, మీరు మమ్మల్ని అవమానపరుస్తున్నారు, మీ భాషతో మాట్లాడండి అయ్యా, మీ భాష మాకు వస్తుంది. మా మాతృభాషతో తిడితే రోడ్లో పోయే వాళ్ళంతా వింటున్నారు, మాకు అవమానం జరుగుతుందయ్యా అన్నాడట. రబ్షాకే అప్పటిదాకా రాజును, సైన్యాధిపతులను, సైన్యాన్ని తిట్టాడు. ప్రజలు వింటారు అన్న వెంటనే ఏమన్నాడు తెలుసా? దేవుణ్ణి తిట్టడం ప్రారంభించాడు. నీ మొదటి పరీక్ష, క్రీస్తునందు ప్రియమైన శత్రువైన సాతాను నీ విశ్వాసాన్ని చెడగొట్టడానికి ఇష్టపడతాడు. శత్రువైన సాతాను నీ విశ్వాసమును చెడగొట్టడానికి ఇష్టపడతాడు. గమనించాలి. ఆయన వచ్చి అంటున్న మాట గమనించున్నారు. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొని చున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమందున ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యూదా వారికిని యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠమును పడగొట్టనో ఆయనే కదా యెహోవా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇంకా గమనించండి, ఆయన అన్నమాట 14వ వచనం. హిజ్కియా 14వ వచనం 36:14. హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును విడిపింప శక్తి వానికి
చాలదు, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము అషూరు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. గమనించండి, మొదటి పరీక్ష ఆయన రాజ్యాన్ని గురించి కాదు, ఆయన నమ్ముకున్న సైన్యాధిపతులను గురించి కాదు, ఆయన చుట్టూ ఉన్న ప్రజలను గురించి కాదు, ఆయన అధికారాన్ని గురించి కాదండి. మొట్టమొదటి పరీక్ష ఆయన నమ్ముకున్న దేవుణ్ణి బట్టి. ఈ దినాలలో టీవీలలో ఎక్కడ చూసినా, సంఘాలలో ఎక్కడ చూసినా ఈ రబ్షాకేలు చాలామంది మనం కనిపిస్తున్నారు. వాట్ ఈస్ యువర్ ట్రీట్మెంట్ ఫర్ దట్? రబ్షాకే వాళ్ళు వచ్చి యేసు ప్రభు దేవుడా, యేసు ప్రభు రక్షకుడా, యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడా, యేసు ప్రభు దేవుని కుమారుడా నిన్ను అడుగుతున్నారమ్మా. ఎవరినో క్రైస్తవులను ఎవరినో మణిపూర్లో కొట్టారట కదా, క్రైస్తవులను ఎవరినో సంఘాలను కూల్చివేస్తున్నారట, సంఘంలో ఉన్న పాస్టర్లను చంపేస్తున్నారట. నేను చూపించా, ఒక పాస్టర్ను బెంగళూరులో కొట్టింటే రక్తమంత గారింది. అందరు నాకు పెట్టారు మెసేజ్. వాట్ డూ యూ డూ? ఏం చేస్తారండి? ఏం చేస్తారు సార్ చెప్పండి, పెద్దలు ఏం చేస్తారు? నీ దేవుడిని గురించి పరీక్ష పెడితే, నీ దేవుడు నిజమైన దేవుడు కాదని ఎవరైనా నీకు చెప్తే, నీ దేవుడిని ప్రూవ్ చేయాలని ఎవడైనా నీకు లెటర్ రాస్తే, పాస్టర్ గారిని అడగండి కదా, పెద్దలను అడగండి. బోధ ఎందుకో తెలుసా? ఏమి ఉత్తరం ఇయ్యాలో దేవునికి తెలియజేస్తాడు. ఆయనను మన జీవితాల్లో మనం ఏం చేస్తామండి? ఇలా జరిగితే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వాట్ ఈస్ దట్ వీ విల్ డూ? మనం ఏం చేస్తామండి? రస్తా రోకలు చేస్తాం కదా, క్యాండిల్ ర్యాలీ చేస్తాం కదా, పీస్ ర్యాలీ చేస్తాం కదా, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోదాం కదా. అవునా? చేయించింది వాళ్ళే అన్నప్పుడు, చేయమని ప్రోత్సహిస్తున్నది వాళ్ళే అన్నప్పుడు, వారే నీ దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నా, కానీ నీ ఉత్తరం ఏంటి? ఈ ఉదయకాలం దేవుణ్ణి నిన్ను అడుగుతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ దిస్ టెస్ట్ వన్ డే. కూర్చున్న ప్రతి వారు ఒకనాడు ఈ టెస్ట్ గుండా వెళ్తారు. భయంకరంగా తిట్టాడు, భయంకరంగా మాట్లాడాడు. హిజ్కియా తన ప్రజలకు ఏం చెప్పాడో తెలుసా? మాట్లాడనివ్వండి, మీరు తిరుగు మాట్లాడకండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మీరు గమనించాలి. ఆయన అంటున్న మాట చూడండి ఒక్కసారి. 36వ అధ్యాయం, యెషయా గ్రంథం 36వ అధ్యాయం. మొదటి ప్రశ్న, శత్రువైన సాతాను, ద ఎనిమీ ఇన్సల్ట్స్ యువర్ గాడ్, వాట్ యు విల్ డూ? 36వ అధ్యాయం, యెషయా గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దని రాజు సెలవిచ్చి ఉండడు చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక వారు. కెన్ వి డూ దిస్? ఎవడన్నా వచ్చి నీకు చెప్తే, ఎవడన్నా వచ్చి పాస్టర్ గారి మీద తిరగబడితే, ఎవరన్నా వచ్చి పాస్టర్ గారిని ఏమన్నా అంటే, పాస్టర్ గారు లేకపోతే ఇక్కడ రాజేమన్నాడు, మీరు ఉత్తరము ఇవ్వద్దండి. సన్హరీబు రబ్షాకు చెప్పాడు, రబ్షాకే వచ్చి అందరినీ తిడుతున్నాడు. మొదటి పరీక్ష. ఆర్ఎస్ఎస్ వారు ఎవరికో చెప్పారు, వారు వచ్చి ఇప్పుడు మన సంఘంలో ఆదివారాలు సంఘాలను చెడగొడుతున్నారు. ఎలా గెలుస్తామండి? ఎలా గెలుస్తామండి? మొదటి పరీక్షను ఎలా గెలుస్తాము? మిక్కుటమైన ఆయాసము నెమ్మది కలగడానికి హేతువేంటి? నీ జీవితంలో దేవుని నువ్వు ఎలా గెలిపిస్తావు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా అంటున్నాడు, నీవు నమ్ముకున్న దేవుడు ఎంత ఏ దేవుని నమ్ముకున్నావయ్యా? వాట్ ఏ పెయిన్ఫుల్ టాక్ కదా. కొంతమంది వచ్చి యేసు ప్రభుని మన ముందే తిడతారు, ఆన్సర్ ఇద్దామనుకుంటాం, కానీ హిజ్కియా గుర్తొస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఉత్తరం ఇవ్వకూడదు. ఎవరి గురించి మాట్లాడారండి? ఎవరి గురించి మాట్లాడాడమ్మా? దేవుని గురించి మాట్లాడాడు. ఎవరు ఉత్తరం ఇవ్వాలమ్మా? చెప్పాలి. ఎవరు ఉత్తరం ఇవ్వాలి? నువ్వెందుకు ఇస్తావు? మొదటిది నేర్చుకో. పడిపోతున్నాయని, సంఘాలు ఇదైపోతున్నాయని, ఏదో అవుతున్నాయని ప్రార్థన చేయి. ఏమని చేయాలి ప్రార్థన? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి నాతో పాటి 37వ అధ్యాయం, 37వ అధ్యాయం. మనకు తెలిసిందన్న ధర్నాలు, రస్తా రోకోలు, పీస్ ర్యాలీలు, ప్రార్థనలు, అంతేనా? హిజ్కియా యెషయా గ్రంథం 37వ అధ్యాయం
యెషయా గ్రంథం 37వ అధ్యాయము 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి, ఫస్ట్ థింగ్ నీ మొట్టమొదటి యాక్షన్ ఏంటి? మొట్టమొదటి ఎక్కడ కనిపించాలమ్మా చెప్పండి. నీ మొట్టమొదటి మిక్కుటమైన ఆయాసం నెమ్మది కలగటానికి హేతు ఏంటో తెలుసా? మనం ఏం చేస్తామండి? మినిస్టర్ దగ్గరికి పరిగెత్తుతాం. మనం ఏం చేస్తామండి? పాస్టర్ ఇంటికి వస్తాం. ఎవడైనా ఏదైనా చెప్తే వెంటనే నాకు మెసేజ్ పెడతారు. మిక్కుటమైన ఆయాసం నెమ్మది ఎలా పొందుతాం? ఆయన రాసిన లెటర్ భయంకరంగా రాశాడు, తిట్టుకుంటూ రాశాడు, దేవుని తిడుతూ రాశాడండి. సన్హెరీబు దాన్ని రబ్షాకే తీసుకొని వచ్చాడండి. దాన్ని తీసుకొని మొదట ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళి, ఆదివారము తర్వాత నువ్వు ఏ దినము కనిపించడం లేదు కదా, అవునా? ఆదివారం తర్వాత నీకేం పని ఉంటుందండి దేవుని మందిరంలో? రాజుకు మందిరం ఉంది, రాజులకు రాజమందిరం ఉంది, రాజు దర్బారు ఉంది, అక్కడ ప్రజలు ఉన్నారు, అక్కడ సేనాధిపతులు ఉన్నారు, అక్కడ మంత్రులు ఉన్నారు, వారితో చర్చించాలి కదండి. ఒక రాజు తనను తన దేవుని తిడుతూ రాశాడండి లెటరు. మొదటి పరీక్ష. నీ జీవితంలో ఇలాంటివి చాలామంది మాట్లాడతారు. నీ పిల్లల గురించి మాట్లాడతారు, నీ పిల్లల చదువుల గురించి మాట్లాడతారు, మీ పిల్లల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు, మీ పిల్లల సెటిల్మెంట్ గురించి మాట్లాడతారు, మీ జీవితంలో మీ పిల్లలు చేస్తున్న విధి విధానాల గురించి మాట్లాడతారమ్మా. వాటిని మోసుకొని ఇంకొకరి దగ్గరికి పోయి మాట్లాడుతున్నావు కదా, అందుకే నీకు నెమ్మది కలగడం లేదమ్మా. ఆయన ఉత్తరము తీసుకొని, మీరే చూడండి, యెహోవా మందిరములోనికి వెళ్ళి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి చేయాలా? విప్పాలా? లెటర్ను విప్పాలా? లెటర్ను యెహోవా మందిరంలో పరచాలా? మన జీవితంలో గమనించండి, ద ప్రాబ్లమ్స్ విల్ ఇంక్రీజ్ యాజ్ లాంగ్ యాజ్ యూ విల్ నాట్ ఓపెన్ ఇట్ బిఫోర్ ద లార్డ్. జీవితంలోని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నీకున్న ఆయాసం ఎక్కువవుతుంది. ఎందుకో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి దాన్ని విప్పి పరచకపోతే, నీ హృదయాన్ని కుమ్మరించుకోకపోతే. ఆ దినం హన్నా చేసింది అదేనండి. హన్నా తన జీవితంలో దేవుని మందిరానికి వెళ్ళింది, తన హృదయ ఘోషను దేవుని దగ్గర ఏడ్చేసిందండి. ఏలీ వచ్చి అన్నాడు, ఎంతసేపు తాగి ఇలా ప్రార్థన చేస్తామమ్మా? ప్రజలు ఏమన్నా అనుకోనండి, నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, ప్రజలు నిన్ను గురించి, నీ యొక్క ఉద్యోగాన్ని గురించి, నీ యొక్క జీవిత విధానాన్ని గురించి, ఎవరైనా నీ యొక్క జీవితంలో నీ చుట్టూ ఉన్న నీ కుటుంబాన్ని గురించి ఎవరైనా ఏదైనా చెప్తే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి తిట్టు వస్తారు కదండి, అవునా? అందుకే నెమ్మది లేదమ్మా. తనను గురించి, తన రాజ్యాన్ని గురించి కాదండి ఇది, తన దేవుని గురించి మాట్లాడాడు. అన్నాడు, ఎవ్వరొక్క మాట మాట్లాడొద్దండి. లెట్ మీ సీ వాట్ గాడ్ విల్ స్పీక్. డూ యూ హ్యావ్ దిస్? ఈ పరీక్ష ఎప్పుడైనా పరీక్షలో నెగ్గావా? నీ జీవితంలో ఇంకొకరు నిన్ను గురించి మాట్లాడుతున్న మాటలకు నువ్వు వేరే వాళ్ళ దగ్గర పోయి చెప్పుకొని నేర్చుండవచ్చు, వేరే వాళ్ళ దగ్గర పోయి వాడిని గురించి చెడుగా మాట్లాడి ఉండవచ్చు. అందుకే నెమ్మది లేదమ్మా, అందుకే కలగం ఎక్కిపోతుందమ్మా, అందుకే ఆయాసం ఎక్కువవుతుందమ్మా. మొదటిది వెళ్ళాడు, రాజు రాసిన సన్హెరీబు రాసిన ఉత్తరాన్ని తెరిచాడు, విప్పాడు, ప్రార్థన చేసి ఏం చేశాడు గమనించండి. ప్రార్థన ఏం చేశాడండి? యెహోవా కెరూబుల మధ్యన, 16వ వచనం, కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశము కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల జనులకు, సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు. 19వ వచనం, 20వ వచనం, వారిని నిర్మూలన చేసి, యెహోవా లోకమందున్న నీవే నిజముగా, నీవే అద్వితీయ దేవుడైన యెహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షింపును. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయాసము నెమ్మదిగా ఉండటానికి కారణం ఇదే. నీ జీవితంలో ఎవరైనా నీదొక్క మాట అంటే, ఎవరైనా నీ ఏదైనా చేస్తే, ఎవరైనా నిన్ను గురించి చెడుగా మాట్లాడితే ఆయాసం, దుఃఖం ఎక్కువవుతుంది కదా. నీకు వారి మీద కోపం పొంగి పొర్లుతుంది కదా. హిజ్కియా అంటున్నాడు, అది నెమ్మదికి కారణం కావాలయ్యా. ఏం చేస్తావు? వారు అన్న మాటలను
తెచ్చి దేవుని సన్నిధానంలో పెట్టి తెరిచి విప్పి దేవునితో చెప్పాలట. హన్నా చెప్పినట్టు, నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే, కుమార్తె కాదు, నాకు కుమారుణ్ణి ఇస్తే 2 సంవత్సరాలకు తెచ్చి నీ దగ్గర వదులుతానయ్యా. నీవే అద్భుతమైన దేవుడవని, నీవే సర్వశక్తి దేవుడవని, ఈ లోకంలో ఉన్న వారందరూ నీవే నిజమైన దేవుడని రబ్షాకేను వాళ్ళ రాజైన సన్హెరీబు నేర్చుకోవాలయ్యా. విన్నాడా దేవుడు? 37వ అధ్యాయం. క్రీస్తునందు ప్రియమైన విల్ గాడ్ ఆన్సర్స్ అవర్ ప్రేయర్. ఇలాంటి ప్రార్థన ఆయనను గురించి ఎవరైనా ఏదైనా అంటే దేవునికి కోపం రాదా? దేవుడు ఇన్వాల్వ్ కాడా? దేవుడు నీ ప్రార్థనను వినడా? 37వ అధ్యాయము 37వ వచనం. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినవే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరం ముందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెల్లెకును షెరేజును ఖడ్గముతో అతనిని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయేరే. ఎవరు చంపారండి? దేవుణ్ణి తిట్టిన వాడిని ఎవరు చంపారండి? ఆయన కుమారులు, కడుపును పుట్టిన కుమారులు చంపారు. రాజం చేయలే, ఇచ్చికెట్టినాడు. మొదటి పరీక్ష గమనించు. నిన్నన్నా, నీ దేవుణ్ణన్నా, నీ సంఘాన్నన్నా నీవు చేయవలసిన పని ఇదే. మన జీవితాల్లో మనలను, మన కుటుంబాలను, ఆ మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన రాజ్య ప్రజలను, ఆయన నమ్ముకున్న దేవుణ్ణి తిట్టాడు. అది మొదటి పరీక్ష. మనకు దేశభక్తి చాలా ఉంది కదండి, మనకు దేశభక్తి చాలా ఉంది, దైవభక్తి లేదు. అందుకే దేశం ఇలా ఉంది. దేశము నిన్ను, ఆయన అబ్రహాముతో చెప్పిన ఆ ఆశీర్వాదం ఏంటో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తా, నీ ద్వారా జనాంగాలను, నేషన్స్ విల్ బి బ్లెస్డ్ బికాస్ ఆఫ్ యూ. వై ఇండియా ఈజ్ సింకింగ్? వై ఇండియా ఈజ్ స్టింకింగ్? ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇన్ తెలుగు. వై ఇట్ ఈస్ సింకింగ్ అండ్ స్టింకింగ్? బికాస్ మనకు దేశభక్తి ఎక్కువ, దైవభక్తి తక్కువ. మొదటి పరీక్ష, సన్హెరీబు వెళ్ళి మందిరానికి వెళ్ళి వారు అన్న మాటలను తెరిచి చెప్పి దేవునితో అన్నాడు, నీవు సర్వశక్తిమంతుడు, నీ ఇష్టం వచ్చింది చేయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో ఈ పరీక్ష దేవుడు పెడతాడు. నిన్ను గురించి, నీ విశ్వాసాన్ని గురించి, నీ కుటుంబాన్ని గురించి, నువ్వు సంపాదించిన ఆస్తిని గురించి, నీ రాజ్యాధికారాన్ని గురించి, నీ అధికారాన్ని గురించి చాలామంది మాట్లాడతారండి. డోంట్ రియాక్ట్. యూ డోంట్ నీడ్ టు రియాక్ట్. ఏం చేయాలి? మందిరంలోనికి రావాలా? ఐఎమ్ సారీ టు స్టేట్, ఈ మందిరంలోనికి ఎప్పుడు ఎవరు రారండి? ఎవరు రారు, ఆదివారం తప్ప. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీబడి హియర్. నేను అప్పుడప్పుడు వస్తా చర్చికి. ఎవరైనా వచ్చారా? చెప్పా, ఉదయకాలం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల సంఘం తెరిచే ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్. మీరు హిజ్కియాలు కావాలి అంటే, మీ ఆయాసం నెమ్మదికి కావాలంటే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన. నో వన్ కమ్స్ బికాస్ వీఆర్ నాట్ ట్రైన్డ్ లైక్ దట్, రైట్? మొదటి పరీక్ష ఆయన ఆవరణములో, ఆయన ఎదుట ఆయనకు అప్పగించడం. నీ జనాంగాన్ని గురించి, నీ దేవుని గురించి శత్రువైన సాతాను ఎవనో ఒకరిని ప్రేరేపిస్తుంది. రెండవ పరీక్ష, మొదటిది ఆయన రాజ్యం, ఆయన దేవుని గురించి. రెండవది రాజు యొక్క దేహాన్ని గురించిన పరీక్ష. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం. ఎవరైనా చదువుతారమ్మా? ఆ దినములలో, థ్యాంక్ యూ సార్. ఒక పరీక్ష అప్పుడే అయిపోయిందండి. రిజల్ట్స్ ఈరోజే వచ్చాయి. రిజల్ట్స్ కదా, మన అమ్మోళ్ళంతా అంతే కదా, నిన్ననే రిజల్ట్స్ వచ్చాయి. పాపం వానికి 95% వచ్చింది. కూర్చొని ఒత్తుతారు కదా, ఏమని ఐఐటి ఎగ్జామ్కి ప్రిపేర్ కదా, వాటిని 2 రోజులన్నా వదిలిపెట్టండియా. హిజ్కియా కూడా అదే పరిస్థితి. 38లో 37లో అప్పుడే సన్హెరీబు చచ్చిపోయాడు. అబ్బా ప్రభువా నీకు స్తోత్రం అనే లోపలికే మరణకరమైన రోగం. మొదటిది బయట ఉన్న ప్రపంచం పరీక్ష. నీవు నివసిస్తున్న ప్రపంచంలో నీకు నీ దేవునికి ఉన్న కనెక్షన్ గురించిన పరీక్ష. ఇప్పుడు నీ శరీరానికి గురించిన పరీక్ష. ఆ హిజ్కియాకు మరణకరమైన రోగం. ఒక పరీక్ష పాస్ అయ్యాడో లేదు పాపం. 38లో అప్పుడే రెండవ పరీక్ష అండి. హిజ్కియాకు మరణకరమైన రోగం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చాలామంది అంటారు దేవుని ప్రేమించే వాళ్ళకు రోగాలా?
దేవుని ప్రేమించే వారికి రోగాలా? దేవుని ప్రార్థించే వారికి రోగాలా? దేవుడు ప్రేమించే వాళ్ళకు రోగముతో చస్తారు. బాగా గమనించాలి. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనము, నీవు ప్రేమించిన రాజరు రోగి అయి పడి ఉన్నాడు, త్వరగా. అవునా? యోహాను 11. ఆయన లాజరు కాదండి, యేసు ప్రభు ప్రేమించిన లాజరు చచ్చాడా? లాజరు చచ్చాడమ్మా? చెప్పాలి. లాజరు చచ్చాడా? ఎట చచ్చాడమ్మా? లాజరు ఎట చచ్చాడు? రోగంతో చచ్చాడు. ఆయనను ప్రేమించిన వారు రోగంతో చస్తారమ్మా, కానీ ఆయన వస్తాడమ్మా. ఆ దినం 4 రోజుల్లో వచ్చాడు, ఇంకొక 40 సంవత్సరాలకు దేవుడు వస్తాడు. అదే దేవుడు వస్తాడమ్మా. లాజరు బయటికి రాని ఏ దేవుడు పిలిచాడో అదే పేరుతో ఆయన ప్రేమించిన వారిని పేరుతో పిలుస్తాడమ్మా. సమాధులు తెరవబడతాయమ్మా. లాజరు వచ్చినట్టు వస్తాడమ్మా. మరణాన్ని గుర్చిన కాదు, మరణంలో కూడా దేవునిని గణపరచగలిగిన లాజర్ లాంటి జీవితాలు నీవై ఉండాలి. మరణం గురించి కాదు, మరణమును జయించి నీ పేరు తెలిసిన యేసయ్య నీకు ఉన్నాడని ధైర్యంగా ఉండాలి. చాలామంది అంటారు దేవుడు ప్రేమించిన వారికి రోగమా? అవును, రోగం వస్తుంది. కొంతమంది హిజ్కియా మాదిరి బాగుపడతారు, కొంతమంది లాజర్ లాగా చనిపోతారు. సంతోషం ఏంటంటే యేసయ్య వస్తాడు, పేరుతో పిలుస్తాడు. అది ఎవ్రీబడి విల్ డై. కొంతమంది రోగంతో చేస్తారు, కొంతమంది యాక్సిడెంట్తో చేస్తారు. ఏదైనా సరే చచ్చిపోయినప్పుడు, అదే నేను చెప్తున్నా, నీవు చనిపోయినప్పుడు గాఢాంధకారపు లోయలో ఆయన దుడ్డుకర్ర దండం నీ దగ్గర ఉండాలి. దుడ్డుకర్ర ఆయన గొర్రెల కాపరిగా, దండము ఆయన రారాజుగా నీ చెంత ఉంటే ఏ అపాయమునకు భయపడను. హిజ్కియాకు రోగకరం వచ్చింది. దేవుడు యెషయాను పంపాడు. చదవడానికి నాకు సమయం అయిపోతుంది. దేవుడు యెషయాను పంపాడు. జాగ్రత్తగా వినాలండి. ఇది 2వ పరీక్ష. ఈ పరీక్ష ఎందుకు పెట్టాడండి? ఈ పరీక్ష ఎందుకు పెట్టాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళను ఒక్కసారి నాతో పాటు 38వ అధ్యాయం 1వ వచనం. ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక. జాగ్రత్తగా వినండి తల్లి. దేవుడు నీకు రోగం ఎందుకు పెడతాడు? నువ్వు బతకవు, డెఫినెట్. నువ్వు చేస్తావు, 2వ సత్యం. 3వది, నీ ఇల్లు చక్కబెట్టుకో. జాగ్రత్త. మా 2వ పరీక్ష ఎక్స్టెండ్ కావచ్చు, మళ్ళా చచ్చిపోయాడు. హిజ్కియా జీవితం 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ అయింది దేవుని కృప వల్ల. చచ్చాడా లేదా? చస్తనే కదా మనిషి అయింది రాజు. వాక్యము నీకు చెప్పేది ఏంటంటే 2వ పరీక్ష, క్రీస్తునందు ప్రియమైనవా హిజ్కియా, నీవు మరణమగుచున్నావు. నెంబర్ 1, యు ఆర్ గోయింగ్ టు డై మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీవు మరణమగుచున్నావు. 2వది, నువ్వు బ్రతకవంటే మరణమే. బ్రతకకపోవడం మరణమే కదా. యెషయా వచ్చి ఎందుకు అన్నాడండి? మరణమే, బ్రతకపోవడమే మరణం కదా. నీవు మరణమగుచున్నావు, యు ఆర్ డయింగ్, యు విల్ నాట్ లివ్. ఏంటంది? నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణములోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. బాగా గమనించండి. నీవు మరణమగుచున్నావు, మనమందరం మరణమవుతాం. ఒక్కసారి నాతో పాటి యోహాను సువార్త 11వ అధ్యాయం. గాడ్ వాంట్స్ టు షో ఇట్. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. చనిపోయి బతకాలనుకున్న వారందరూ బైబిల్ తీయండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 92వ పేజీ 25వ వచనం. జాగ్రత్తగా చూడండి తల్లి. నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు. దాని మీనింగ్ చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును, జాగ్రత్తగా చదవాలి, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు, ఇంకోసారి చెప్పండి, అదేంటది? నా యందు విశ్వాసం ఉంచిన వాడు చచ్చిపోతావు కానీ బ్రతుకుతావు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు చనిపోడు. హిజ్కియాకు అప్పుడే చెప్పాడండి దేవుడు, నీవు మరణమగుచున్నావు కానీ బ్రతుకవు, నువ్వు మళ్ళీ జీవించవు. లాజరుతో అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. అమ్మా, ఇది పరీక్ష.
ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ కాదు తల్లి. చచ్చిన తర్వాత మళ్ళీ బతుకుతావా, అది పరీక్ష. హిజ్కియాకు దేవుడు పెట్టిన రెండవ పరీక్ష. ఈయన అనుకున్నాడు, నేను ఇక్కడ బతుకుతే చాలు, నేను ఇంకా 10 సంవత్సరాలు బతుకుతే చాలు, నేను ఇంకా 10 సంవత్సరాలు బతుకుతే చాలు. రెండవ పరీక్ష క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో మరణం అనే పరీక్ష. మరణం అనే పరీక్ష దేవుడు ప్రతి వారికి పెడతాడండి. ఇక్కడ కూర్చున్న మీరు, నిలబడిన నేను, అందరూ వస్తామండి. జాగ్రత్తగా వినండి. ఆనాడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే యెషయా ద్వారా, నీవు బ్రతుకవు. చూడండి, నీవు మరణమగుచున్నావు, నీవు బ్రతుకవు. నెక్స్ట్ వర్డ్ ఏమన్నాడండి? అది కథ. నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఈ ఉదయకాలం క్రీస్తునందు, ఏమయ్యా, ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళను నువ్వు గమనించాలి. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో. మనోడు మరణమగుచున్నావు మాత్రమే ఆలోచించాడు, నీవు బ్రతుకవు గురించి ఆలోచించలే, ఇల్లు చెక్క పెట్టేది అసలే ఆలోచించలే. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో అంటున్నాడు, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకాలంటే నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈయన మరణాన్ని గురించి, మనమంతా మరణానికి భయపడే వాళ్ళం. అదే పొద్దున కూడా చెప్పా, వీఆర్ ఆల్ వరీడ్ అబౌట్ ద డెత్, బట్ గాడ్ వాంట్స్ టు సీ దట్ డెత్ ఈజ్ వరీడ్ అబౌట్ యూ. మరణం నీ దగ్గరకు వచ్చేదానికి భయపడాలి తల్లి, నువ్వు మరణానికి ఎందుకు భయపడేది? నౌ ఇఫ్ డెత్ కమ్స్ యూ షుడ్ బి రెడీ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకు? ఒక నిమిషం బతుకుతే ఇక్కడ, చనిపోతే ఆయన దగ్గర. మనవాడు మరణానికి భయపడ్డాడు, మరణాన్ని జయించడానికి ఇష్టపడ్డాడు, బ్రతకటం నేర్చుకోలేదండి. రెండవ పరీక్ష క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి. దీనిని మరణాన్ని జయించడానికి చాలామందికి ఇష్టం. కావాలంటే ₹1,00,000, కోటి రూపాయలు ఖర్చు పెడతారు. పాస్టమ్మ గారు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఏంటి? మరణాన్ని జయించాలి. మరణాన్ని జయించలేకపోయింది. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 11:25 ప్రకారంగా, నా నామమందు చనిపోతే బతుకుతారు. అది నీ జీవితంలో, అది చక్క పెట్టుకోవడం. నీవు చనిపోతావు, నువ్వు బ్రతకవు. నువ్వు అనాలి, నేను చచ్చిపోయినా తిరిగి బతుకుతా, నా యేసు నన్ను లేపుతాడు. అది నీ విశ్వాసమై ఉండాలి. పరీక్ష అదే. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, మొదటి రాజ్యము, రాజులు, ప్రజలు, దేవుని గురించి మొదటి పరీక్ష. రెండవది నీ జీవితాన్ని గురించి, మరణాన్ని గురించి పరీక్ష. హిజ్కియా ఏం చేశాడండి? ఒక్కసారి చూడండి. అతడు తన ముఖమును, అంతేనా ఉందా? మీ బైబిల్లో కూడా అదే ఉందా? నా దాంట్లో అదే ఉంది. వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్? మొదటిసారేమో లెటర్ వస్తే యాడికి పరిగెత్తినాడు చెప్పాలి. వింటున్నారు కదా? బోరు కొట్టిస్తున్నాడా? లేదు కదా? మొదటిసారేమో లెటర్ పట్టుకొని మందిరానికి పరిగెత్తినాడు. ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమిటి? సస్తావని. ఎక్కడ తిరిగినాడు? యేసు ప్రభు కూడా అదే చెప్పాడు. నీవు మత్తయి సువార్త 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేయము. ఎందుకమ్మా? దిస్ ఈజ్ నాట్ యూనివర్సల్ ప్రాబ్లం, దిస్ ఈజ్ ద పర్సనల్ ప్రాబ్లం. అవునా? చచ్చిపోయే దేవుడు అండి హిజ్కియా. బతకాలనుకున్నది ఏంటంటే హిజ్కియా. జీవితంలో వ్యక్తిగత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జీవితంలో వ్యక్తిగత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది యూనివర్సల్ ప్రాబ్లం. అందుకే దేవుడి మందిరానికి వెళ్ళి చెప్పాడు దేవుడి గురించి, దేవుడి ప్రజల గురించి, రబ్షాకేను గురించి, మరి ఆ రాజును గురించి, సన్హెరీబు రాజును గురించి. ఇది ఆయన చచ్చిపోతాడన్న వచ్చిన వార్త. యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. రహస్యమందున్న నీ దేవునికి రహస్యముగా ఆయన రూమ్లోకి వెళ్ళాడు, గోడ తట్టు తిరిగాడు. కిటికీ తట్టు ఎందుకు తిరగలేదండి? కిటికీ తట్టు ఎందుకు తిరగలేదండి చెప్పండి? కిటికీ తట్టు తిరిగితే కింద సైన్యాధిపతులు కనిపిస్తారు, ఆయన రాజు అని తెలుస్తుంది. ఆయన ఒక్కసారి ఆయన రాజు అన్న తర్వాత దేవుడు చెప్పిన మాటలను చెవి పెట్టాడండి. నీ జీవితంలో నువ్వు చేస్తున్న పొరపాటు అదే. దేవుడు నీ జీవితాన్ని, నీ మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, నీ జీవితంలో నీ కిటికీ తెరిచి నీకున్న ఆస్తిపాస్తులను, నీకున్న అంతస్తులను, నీకున్న స్తోమతను చూసి నీ యొక్క మరణాన్ని గురించి నువ్వు ఆలోచించట్లే. అందుకే ప్రసంగి 11 ఉంటాడు, మరణం అందరికీ వచ్చును కనుకున్న బ్రతికున్న దానిని మనస్సున పెట్టలే. రెండవ పరీక్ష నీ మరణం. జయించే అధికారం నీకుందా?
నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు జీవం గలవాడు. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి, ఇక్కడ హిజ్కియా మరణాన్ని గెలించాడు, బ్రతకడం నేర్చుకోలేదు. గోడ వైపు తిరిగాడమ్మా, బాగా గమనించాడు. యు వాంట్ జీవితంలో నీవు ఎప్పుడైనా నీ జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో ఎప్పుడైనా నీకు ఈ ప్రార్థన చేయవలసి వస్తే, నీ లైఫ్ను దేవుడు ఎక్స్టెండ్ చేయాలి అంటే, నీ లైఫ్ను దేవుడు ఎక్స్టెండ్ చేయాలి అంటే గమనించండి, 3వ వచనం 3 విషయాలు దేవుడు గమనిస్తాడు, నీ లైఫ్ను ఎక్స్టెండ్ చేస్తాడు. మొదటిది, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నా. మొదటిది, యథార్థ హృదయుడనై. యువర్ హార్ట్ షుడ్ బి వెరీ గుడ్. యథార్థంగా ఉండాలి. యథార్థ హృదయుడనై, హిపోక్రసీ ఉండకూడదు. నీ లైఫ్ ఎక్స్టెండ్ కావాలి అంటే, నీకు ఒక 15 సంవత్సరాలు కావాలంటే, ఈరోజు నేను మీకు చెప్తున్నా చూడండి కిటికో, నీ హృదయంలో ద్వేషం ఉండకూడదు, నీ హృదయంలో ట్విన్ పర్సనాలిటీస్ కాకూడదు, నీ మనసులో ఒక మాట యూదా మాదిరి నోట్లో ఒక మాట ఉండకూడదు. మొదటిది నీ హృదయంలో యథార్థత. రెండవది జీవితంలో సత్యం. నీ జీవితము సత్యమై ఉండాలి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. నీ జీవితంలో ఒక 15 సంవత్సరాలు నీ వయస్సు పెరగాలి అంటే మొదట నీ హృదయంలో యథార్థత ఉండాలి. రెండవది నీ జీవితంలో సత్యం ఉండాలి. మూడవది దేవుని దృష్టికి అనుకూలంగా జీవించడం నేర్చుకోవాలి. గాడ్ విల్ గివ్ యూ 20 years మోర్. ఈ 3 విషయాలు చేయండి. టాబ్లెట్ స్టాప్ చేయండి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. జీవితంలో ఈ 3 చేస్తే దేవుడు నీకు ఇంకొక 15 సంవత్సరాలు ఇస్తాడమ్మా. దేవా, ఈ 3 విషయాలు నా దగ్గర ఉన్నాయన్నాడు హిజ్కియా. నీ దగ్గర ఉన్నాయా? స్టాప్ టాబ్లెట్స్ అండ్ స్టార్ట్ ఆస్కింగ్ గాడ్ దిస్. నన్ను జ్ఞాపకము చేసుకో, నీ కృపను కట్టి. చూడండి 3వ వచనం చివరి మాట, కృపతో జ్ఞాపకం చేసుకున్నాడండి. దేవుడు చూశాడు, హృదయంలో యథార్థత ఉంది, జీవితంలో సత్యం ఉంది, దేవుని దృష్టిలో అనుకూలంగా నడుస్తున్నాడు. దేవుడు అన్నాడు, ఐఎమ్ గివింగ్ యూ 15 years. ఈ ఉదయకాలం దేవుడు నీకు పెట్టే ప్రశ్న ఇది. నీ మరణం రేపే. బతకాలని ఉందా? ఇంకా బతకాలని ఉందా? ఇంకా అనుభవించాలని ఉందా? దేవుడు నిన్ను, నీ జీవితాన్ని హెచ్చిస్తాడమ్మా. ఆయుష్నిమ్మని దేవుడు వరవడగా ఆయుష్ను ఇచ్చితని దేవుడు నాతో సెలవిచ్చాను. దావీదు అంటాడు, ఆయుష్నిమ్మని దేవుని నేను అడగగా ఆయుష్నిచ్చితని దేవుడు నాతో సెలవిచ్చాను. నీ ఆయుష్ పొడిగించుకోవాలని ఉందా? రెండవ పరీక్ష మరణం తర్వాత నిత్య జీవం. అది రెండవదిలేండి. నీ ఆయుష్ పెరగాలి అంటే ఆయన గోడ వైపు తిరిగే. దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు ప్రే ఇండిపెండెంట్లీ, సపరేట్లీ, పర్సనలీ. హిజ్కియా ఏడ్చాడండి. హిజ్కియా ఏడ్చాడు, ప్రభువా యథార్థంగా జీవించిన, నా జీవితంలో సత్యం ఉందయ్యా, నీవు చెప్పిన మాటలనే నేను చేస్తున్నానయ్యా. ఛాలెంజ్ చేస్తున్నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీ జీవితంలో ఇది ఉంటే గ్యారంటీ నీ జీవితంలో ఇంకొక 15 సంవత్సరాలు ఇస్తాడు. ఎందుకమ్మా? ఎందుకు ఇస్తాడమ్మా? బ్రతకడం, చచ్చిపోయినప్పుడు బ్రతకడం నేర్చుకోవడానికి, పిల్లలు పుట్టించేదానికి కాదు. చచ్చిపోవడం బాగా గమనించండి. చచ్చిపోయిన తర్వాత బ్రతకడం ఏందో తెలుసుకోవడానికి, నీ ఇల్లు చెక్కబెట్టుకోవడానికి. గెలిచాడండి. కన్నీళ్లు విడుచుతూ కృపతో వేడుకున్నాడు, గెలిచాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించుకున్నాడు. రెండవ పరీక్ష మరణం. మొదటి పరీక్ష నీ విశ్వాసం మీద సాతాను యొక్క పరీక్ష. రెండవది నీ జీవితంలో నీకు వచ్చే మరణం. జయిస్తావా? నీవు బ్రతుకవు. నువ్వంటావా, నేను యేసునందు విశ్వాసం వచ్చినానయ్యా, నా మరణం ధన్యమయ్యా. క్రీస్తునందు మృతి చెందిన, మొదటి దినవృత్తాంత గ్రంథం 4వ అధ్యాయము చివరి వచనం, క్రీస్తునందు మృతి చెందిన వారు మొదట లేస్తారయ్యా. ఒకవేళ నేను బతికి ఉంటే నేను మార్పు చెందుతానయ్యా అంటావా? అనగలుగుతావా? యేసు వచ్చినప్పుడు నీ శరీరం మార్పు చెందుతున్న విశ్వాసం నీకుందా? ఈ 3 విషయాలు గమనించు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రెండవ పరీక్ష మరణం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక కుమార్తె, ఐ వాంటెడ్ టు రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. ఎ చైల్డ్ వెంట్ టు హర్ రూమ్ అండ్ ఆస్క్డ్ గాడ్. ఒక చిన్న పాప తన రూమ్లోకి వెళ్ళిందట. ప్రార్థన చేస్తూ ఆమె దేవుణ్ణి అడిగిందట, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ రిటన్ in my destiny, then why should I pray? Why should I wish?
ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్ ఇన్ మై డెస్టినీ, వై షుడ్ ఐ విష్ అని బయటకు వస్తుందట. దేవుడు ఆ పాపను లోపలికి పిలిచాడట. దేవుడు ఆయన లోపలికి పిలిచి, గాడ్ స్మైల్డ్ అట్ హర్ అండ్ టోల్డ్ హర్, మేబీ ఆన్ సమ్ ఆఫ్ ద పేజెస్ ఐ హ్యావ్ రిటర్న్ యాజ్ యూ విష్. మేబీ ఇన్ సమ్ ఆఫ్ యువర్ లైఫ్ పేపర్స్, మీ జీవితపు పుటలలో చాలామంది అంటారు, దేవుడు అన్నీ చూసి నా కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి, ఏది చేసినా ఆయన చిత్త ప్రకారంగా జరగాలి, అన్నీ అప్పుడు ఆయనే చేశాడు, ఆయన చిత్త ప్రకారంగా జరుపుకుంటాడు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ఒక చిన్న పాప ఈ ప్రశ్న దేవుడిని అడిగిందట. దేవుడు అన్నాడట, తల్లి, నీ జీవితపు పేపర్లో, నీ జీవితపు పుస్తకం నా దగ్గర అప్పుడే రాసి పెట్టుకున్నా, కానీ కొన్ని పేజెస్లో ఏమి రాయలే. కొన్ని పేజెస్లో ఏం రాయలేదమ్మా. అక్కడ ఏం రాశానో తెలుసా? నీవు అడిగినవి జరుగునుగాక అని రాశాను. అడగకపోతే చాలామంది అంటారు, డెస్టినీ ఈజ్ ఆల్రెడీ డిస్టైన్డ్, వై షుడ్ ఐ ప్రే? బికాస్ సమ్ ఆఫ్ యువర్ పేజెస్ ఆర్ ఎంప్టీ, వెన్ గాడ్ హెస్ రిటర్న్ యాజ్ యూ విష్ ఇట్ విల్ బి డన్. ఈ ఉదయకాలంగా గమనించండి, ఆ దినం హిజ్కియా జీవితంలో ఒక పేపర్లో దేవుడు రాశాడు, యాజ్ యూ విష్ ఐ విల్ గివ్. నీ జీవితంలో ఏమడుగుతావు? ముఖము వైపు తిరిగి దేవుని ఛాలెంజ్ చేస్తున్నాడు. నా హృదయము యథార్థంగా ఉందయ్యా, నా జీవితము సత్యముతో జీవించానయ్యా, నీకు అనుకూలంగా నేను ప్రతిదీ చేశానయ్యా. ఇది రెండవ పరీక్ష. మొదటి పరీక్ష తన రాజ్యాన్ని, తన ప్రజలను, తన దేవుని గురించి. రెండవ పరీక్ష తన యొక్క శరీరాన్ని గురించి, తన మరణాన్ని గురించి. మూడవ పరీక్ష 39వ అధ్యాయం. మూడవ పరీక్ష 39వ అధ్యాయం 39. ఆ కాలమున బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదాకల్బద్దాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా రాజు బాగయ్యాడు. అప్పుడు దాకా బబులోను రాజు ఆయనకు బద్ధ శత్రువు. బబులోను రాజు ఏం చేశాడు? తన కొడుకుని పిలిచి, మనకు బద్ధ శత్రువైన యూదారాజు అయిన హిజ్కియా బాగయ్యాడట, పరామర్శించిన నాన్న అని కొన్ని కానుకలను తీసుకొని, కొన్ని పండ్లను తీసుకొని పంపాడు. హిజ్కియా ఆ దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన ఇంటనేమి రాజ్యమందున్నదేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక, తన పదార్థములను గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపెను. మూడవ పరీక్ష ముఖస్తుతి, ద ప్రైజ్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళు రాజు దగ్గరికి వచ్చారు. రాజు దగ్గరికి వచ్చి, నువ్వు బాగయ్యావంట, మా నాన్న ఏమేమో తెచ్చాడు. హిజ్కియా పూర్తిగా బాగా గమనించండి. రెండవ పరీక్షలో దేవుడు అన్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో. 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చాడు. ఇల్లు చక్కబెట్టుకోలే, కుమారుని గుర్తించుకున్నాడు. కుమారునికి మనష్య అని పేరు పెట్టాడు. దేవుడు ఎక్స్టెన్షన్ చేసిన 15 సంవత్సరాలు ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు. హిజ్కియాకు కుమారుడు పుట్టాడు, ఆయనకు మనష్య అని పేరు పెట్టుకున్నాడు. ఇల్లు చక్క పెట్టుకోలే, ఈ ఇల్లును అభివృద్ధి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మనుషులు వచ్చి ముఖస్తుతి చేస్తారు. నేను అన్నా, నీలాంటి వాడు లేడనా, నీలాంటి పాస్టరు లేడనా, నీలాంటి మంచివాడు లేడనా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వాట్ మిస్టేక్ హిజ్కియా హస్ డన్? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ హిస్ గాడ్, he showed everything about power and prosperity which God gave. అంతే కదా? ఎవరన్నా వచ్చి నిన్ను మెచ్చుకుంటే లోపల పిలుచుకొని వానికి అన్నం పెట్టించి, ఇంట్లో నీ జాతకం అంతా చెప్తావు, నీ పిల్లలు ఎక్కడున్నారో చెప్తావు, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తావు, వాళ్ళు ఎంత సంపాదించారో చెప్తావు, ఇల్లు ఎట్లా కొన్నావో అన్నీ చెప్తావు, నీ దేవుని గురించి చెప్తావా? ముఖస్తుతి దేవుడు నీకు పెట్టే మూడో పరీక్ష. ప్రజలు వచ్చి నిన్ను మెచ్చుకుంటారు. చూడండి, సమస్తాన్ని 3వ వచనం అంటుంది, వెండి బంగారు, గంధవర్గము, పరిమళ తైలము, ఆయుధశాల, పదార్థంలో ఉన్న వాటిని చూపించాడు. దేవుని చూపలేదండి. చాలాసార్లు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలాను? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు చెప్పాడు, ఇల్లు చక్కబెట్టుకో అంటే నీ ఇంటిని నాతో నింపుకో. గంధవర్గాలు, వెండి బంగారాలు, ఆస్తిపాస్తులు పిల్లలతో నింపుకోవడానికి ఇష్టపడ్డాడండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా,
15 సంవత్సరాలు ఆయుష్ దేవుడు ఇచ్చింది ఇల్లు చెక్క పెట్టుకోవడానికే. తన ఒళ్ళును చెక్క పెట్టుకోలేదు, తన ఇల్లును చక్కదిద్దుకోలేదు. క్రీస్తునందు ప్రియమైన ఎందుకంటారు ఎలానూ దేవుడు 15 సంవత్సరాలు ఇచ్చేశాడు, 15 సంవత్సరాల తర్వాత నేను ఎట్లా చచ్చిపోతా, ఇంకా ఎందుకు దేవుడు నాకు ఉండదాన్ని అనుభవిద్దాం, ప్రజలకు చూపించుకుందాం. అవునా? ఏమవుతుందండి? మనుషులు వచ్చి నీకు ముఖస్తుతి చేస్తే, మనుషులు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని గొప్పగా హెచ్చరిస్తే, క్రీస్తునందు ప్రియమైన ముఖస్తుతి చేసినప్పుడెల్లా నిన్ను నీవు తగ్గించుకొని నీ జీవితానికి, నీ ఆధారానికి, నీ సూత్రధారి దేవుడని వారికి తెలియజేస్తే నీ జీవితాన్ని రెండంతల ఆశీర్వాదం చేస్తాడట. దేవుడు అదే చేశాడండి. దావీదు దగ్గరికి నాతాను పంపినప్పుడు ఏమన్నాడండి? అయ్యా, నన్ను నీవు ఇంతగా హెచ్చించుటకు నేనే పాత్రపడను. ఇఫ్ యువర్ ఫ్రెండ్ కమ్స్ అండ్ టెల్స్ యూ దట్ యు ఆర్ వెల్ సెటిల్డ్, విల్ యూ నాట్ స్టార్ట్ యువర్ చిట్టా? నీ కొడుకులు ఎక్కడున్నారు, నీ కూతుర్లు ఎక్కడున్నారు, వాళ్ళ సంపాదన ఎంత, అంత ఇంత మాట్లాడతావు కదా. ఒక్క మాట, నా దేవుడు నన్ను ఇంత చెప్పావా? ఎప్పుడని చెప్పావా? ఎంత కష్టపడ్డానండి, ఎన్ని రోజులు నేను నైట్ డ్యూటీ చేశానండి, రాత్రి ఎంత కష్టపడి చదువుకున్నానండి ఈ ఉద్యోగం రావడానికి కదా. దేవుడు అన్నాడు, నీ కుమారుని జీవితంలో భయంకరమైన జీవితం ఇస్తా. క్రీస్తునందు ప్రేమైన వలన మూడవ దానికి బొత్తిగా ఓడిపోయాడు. దేవుణ్ణి చూపక తన దర్పాన్ని చూపడానికి ఇష్టపడ్డాడు. దేవుని చూపక తన రాజ్యాన్ని చూపడానికి ఇష్టపడ్డాడు. దేవుని చూపక తన కుమారుని చూపడానికి ఇష్టపడ్డాడు అండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనిస్తే మన జీవితంలో దేవుని ఒక్కసారి నాతో పాటి 2వ రాజుల గ్రంథం, ఇది చదివి క్లోజ్ చేస్తాం. 2వ రాజుల గ్రంథం. ఏమవుతుంది? దేవుని స్తుతి, నీ ముఖస్తుతి చేసేటప్పుడు నువ్వు దేవుని గురించి ఆలోచించకపోతే, ముఖస్తుతి చేసేటప్పుడు ప్రజలు వచ్చి నేను నేర్చుకున్నప్పుడు దేవుని గురించి నువ్వు ఆలోచించకపోతే, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రింపగా అతని కుమారుడైన మనష్షే అతనికి రాజా అయిన. అవునండి, హిజ్కియా కుమారుడు కదా మనష్షే. ఎంత వానికి ఏజు? 21వ వచనం. మనష్షే ఏలనారంభించినప్పుడు అమ్మా హిజ్కియా చచ్చిపోయేటప్పుడు మనష్షేకు 12 సంవత్సరాలు. ఎప్పుడు పుట్టాడండి? దేవుడు 15 సంవత్సరాలు ఇచ్చినప్పుడే పుట్టాడు కదా, అంతేనా లెక్క? ఎట్లా వాడు పుట్టాడు? ముఖస్తుతి చేస్తుంటే దేవుని గురించి మర్చిపోయాడు. ఎలా వంటి వాడు పుట్టాడండి? ఈయన ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ ఆయన దేవుని దగ్గరికి వెళ్తాడు, గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు. ఒక్కసారి 21వ అధ్యాయము. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను, ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుములను చేసినట్టు హే క్రియలు చేయుచు వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్టు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పులికడుపున మేక పుడుతుంది. ముఖస్తుతి చేసినప్పుడు దేవుని కాకుండా నీ పిల్లోని చూపించినావనుకో, ఇది 3వ పరీక్ష. మనష్షే లాంటి క్రీస్తుని 14వ రాజైన యూదారాజుకు మనష్షే లాంటి భయంకరమైన దేవుని గురించి ఆలోచించని రాజు యూదారాజులు ఇంకొకటి లేడండి. ఇంత గొప్ప హిజ్కియాకు ఇంత భయంకరమైన కొడుక. ఇప్పుడు నాకు చెప్పండి, దేవుడు ఆయనకు 15 సంవత్సరాలు ఇచ్చింది ఆయనకు ఆశీర్వాదమా శాపమా? నీవు మరణముగుచున్నావు, బ్రతుకవు, ఇల్లు చక్కబెట్టుకో. బ్రతకలేదండి, దేవుని కొరకు బ్రతకలేదండి, ఇల్లు చక్కబెట్టుకోలేదండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. కానీ భయంకరమైన ఇశ్రాయేలీయులు అందరూ, యూదావారు కాదు, ఇశ్రాయేలీయులు కూడా విగ్రహాలు చేసుకొని పూజించడానికి మనష్షే కారకుడయ్యాడు. అమ్మా, నీ పరీక్షలలో విజయం ఎవరిదమ్మా? నీ పరీక్షల్లో దేవుడు ఉంటే 3 రకాల పరీక్షలు. మొదటిది, నీవు చేస్తున్న చుట్టూ ఉన్న పరిస్థితులకు పరీక్ష. దేవుని సన్నిధానంలో దానికి విమోచన. శారీరక పరీక్ష, నీ ఇంటిలోనే నీ ప్రార్థన ద్వారా దానికి విమోచన. 3వది ముఖస్తుతి పరీక్ష. దేవుణ్ణి తప్ప దర్పాన్ని చూపిస్తే నీవు దేవుడు ఇచ్చిన నీ స్వాస్థ్యము దేవుని కళ్ళ ఎదుట నిలబడదట. జాగ్రత్తమ్మా. హిజ్కియా
మనకు ఒక మాదిరికరమైన రాజు, గొప్ప రాజు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, 15 సంవత్సరాల ఆయుష్ను పెంచుకున్న రాజు. కానీ బ్రతకడం నేర్చుకోలేదమ్మా, తన ఇంటిని చక్కబెట్టుకోవడం నేర్చుకోలేదమ్మా. మన పరీక్షలు ఇలానే ఉంటాయి. మన బ్రతుకును జీవితంలో మరణం తథ్యం, కానీ మరణం తర్వాత బతికే వారం మనం. అది గమనించండి. నా యందు విశ్వాసం ఉంచాడు, చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచుకున్నాడు, ఎన్నటికీ చనిపోడు. ఈ ఉదయకాలం దేవుడు నీకు ఈ పరీక్ష పెడితే, యూ షుడ్ టెల్ టు ద వరల్డ్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎవర్ లవింగ్ జీసస్ లవ్. దేవుని యొక్క ప్రేమలో, ప్రేమించే యేసు ప్రభు ప్రేమలో నీవు జీవిస్తూ ఉన్నావు. పరీక్ష నెగ్గుదాం. ముఖస్థుతి చేయడానికి సాతాను చాలామంది నీ దగ్గరికి పంపుతారమ్మా. దర్పాన్ని కాకుండా దేవుని చూపడం నేర్పిద్దాం. మన పిల్లలు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింప. నీ పిల్లలను నువ్వు చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉంటును కాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మన జీవితాలను పరీక్ష చేసుకుందాం. దేవుడి పరీక్షలు నీకు పెడతాడు, నాకు పెడతాడు. జీవితంలో వచ్చే పరీక్షలు నెగ్గడం ఏంటో హిజ్కియా మనకు నేర్పించాడు. ఆయనే ఓడిపోయాడు చాలాసార్లు. కానీ మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవుని కొరకు జీవిద్దాం. దేవుని మన జీవితాల్లో ఉంచుకుందాం. దేవుడు మన జీవితాలను ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయనా. మమ్మల్ని మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యం, నీ బోధ సత్యము నాయనా. హిజ్కియా తన జీవితంలో తను పరీక్షలు నెగ్గాడయ్యా. కానీ నిత్య జీవాన్ని గురించి బతకడం నేర్చుకోవడం, తన ఇంటిని చెక్కపట్టుకోవడం తను మర్చిపోయాడయ్యా. మా జీవితాల్లో అలాంటివి కాక మిక్కుటమైన ఆయాసము మాకు నెమ్మది కలగటానికి హేతువు అవునగున మేము నీ కొరకై నీ ద్వారా జీవించగలిగిన కృప మాకు ఇవ్వమని, మాలో ఉన్న సమస్తము నీదని, నీకే మా జీవితాలు అర్పించుకొని జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రాణనాథుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.